ఈ మధ్య కాలంలో ఎన్నో షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు ఒకరి తర్వాత ఇంకొకళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో బుల్లితెర రంగంలో కూడా విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకునే నేపథ్యం. మరి ఇలాంటి షాకింగ్ సంఘటన నుండి పూర్తిగా తేరుకోకముందే మన చిత్రసీమ రంగానికి ఇంకొక షాకింగ్ సంఘటన. ఓ సామాన్య నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 60కి పైగా సినిమాల్లో ఓ స్టార్ కమేడియన్గా తనదైన కామెడీ టైమింగ్తో, ముఖ్యంగా మేనరిజంతో, డైలాగ్ డెలివరీతో స్టార్ కమేడియన్గా రాణించిన ప్రముఖ నటుడు ఇక లేడు అన్న వార్త ఇప్పుడు తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో? ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి, కమేడియన్ శేషు. తమిళ చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి అతను పోషించిన పాత్రలతో తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమేడియన్గా రాణించాడు. ఇక కమేడియన్ శేషు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇతడి పేరు లక్ష్మీ నారాయణ శేషు. హీరో ధనుష్ నటించిన తుల్లువాద విదయ్ అన్న సినిమాతో 2000 సంవత్సరంలో తమిళ చిత్రసీమ రంగంలోకి ఓ కమేడియన్గా అడుగుపెట్టాడు. ముఖ్యంగా విజయ్ టీవీలో ప్రసారమయ్యే షోస్ ద్వారా లుల్లు సభ షోస్తో లుల్లు సభ శేషుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా తమిళ చిత్రసీమ రంగంలోకి ఓ కమేడియన్గా అడుగుపెట్టి తనదైన కామెడీతో, ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో ఓ పల్లెటూరి వ్యక్తి మాట్లాడే తమిళ యాసలో మాట్లాడుతూ తమిళ చిత్ర ప్రేక్షకుల్ని బాగా అలరించడం జరిగింది. ఇక శేషు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే A1, దిక్కిలోన, గుళ్ళు, నాయ్ శేఖర్ రిటర్న్స్ వంటి సినిమాల్లోని నటన మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి కమేడియన్ శేషు గారు 2002వ సంవత్సరం నుండి 2024 వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించడం జరిగింది. ఇక స్టార్ హీరోలందరి సరసన ఓ కమేడియన్గా తనదైన కామెడీ టైమింగ్తో అలరిస్తూ రావడం మాత్రమే కాకుండా ఇటు తమిళ బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి బుల్లితెర ఇండస్ట్రీలో వచ్చిన కామెడీ షోస్లో మంచి పాపులారిటీని సంపాదించి పెట్టిన కామెడీ షో అయిన వాడకపట్టి రామస్వామి క్యారెక్టర్ అతనికి మంచి పేరును తెచ్చిపెట్టి. అలాంటి శేషు వయసు 60 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే వయసురీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా తమిళనాడులోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యం. ఇదిలా ఉంటే ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఈ వార్త బుల్లితెర ఇండస్ట్రీని, ఇటు తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి శేషు గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, కమేడియన్ శేషు ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.